హాయ్, వెల్కమ్ టు దియాస్ వరల్డ్. ఇప్పుడు నేను గుత్తి వంకాయ కూర చేయబోతున్నానండి. ఈ వంకాయలు వచ్చి నాకు కర్నూలు నుంచి తీసుకొని వచ్చారు. సో నేను దానివల్ల కానీ ఈ వంకాయలు చాలా టేస్ట్గా బాగుంటాయి. దానికి కావాల్సిన పదార్థాలు చిన్నుల్లిపాయ, ఉల్లిపాయలు, చింతపండు, డ్రై కోకోనట్ పౌడర్, పీనట్, జింజర్, ధనియా, పట్ట, లవంగం, గసగస, తెల్ల నువ్వులు. నేను ఇవన్నీ పచ్చిగానే మిక్సీలో పట్టబోతున్నాను. ఇది ఒక టేస్ట్ ఉండిద్ది, కానీ బాగుంటుంది. ఇది మసాలా కూర బాగుండిద్ది, గుత్తి వంకాయ కర్రీ. ఈ వంకాయలు బాగా కడుక్కొని 4గా కట్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే కండ్రెక్కుతాయి అని అంటారు, అంటే చేదుగా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని లోపల ఏమన్నా పుచ్చిపోయిందా వంకాయ అది చెక్ చేసుకొని పెట్టుకోవాలి మనం. సాల్ట్ వేసినందువల్ల ఏంటంటే వంకాయ కలర్ మారదనమాట. ఇలాగ అన్ని వంకాయలు కట్ చేసుకుందాం. తెల్ల నువ్వులు, గసగస, లవంగం, పీనట్, జింజర్, డ్రై కోకోనట్ పౌడర్, మామూలుగా ఉండ కూడా వేసుకోవచ్చు మీరు, ఆనియన్, గార్లిక్, ధనియా, పట్ట, సాల్ట్, చింతపండు. ఇవి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. వన్ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ పసుపు, ఇది వచ్చి నేను పీనట్ ఆయిల్ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కరేపాకు ఇవి వేసి వంకాయలు ఫస్ట్ ప్లెయిన్గానే మనం ఫ్రై చేసుకోవాలి. పసుపు, 50% ఫ్రై అవుతే చాలు. ఎందుకంటే మళ్ళీ మనం దీంట్లో మసాలా డిప్ చేస్తామన్నమాట, లోపల ఫిల్లింగ్ చేస్తాము. ఇప్పుడు సైడ్ పెట్టుకొని మనం రుబ్బి పెట్టుకున్న మసాలాను దీంట్లో ఫిల్లింగ్ చేద్దాం. కాలుతుందని స్పూన్తో పెడదామని చూసే కానీ అవ్వలేదు. ఈ కూర బగారా రైస్, చపాతీ
రైస్కి బాగుంటుంది. ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. ఈ వంకాయలు అక్కడ కర్నూలులో తోటలోంచే తీసుకొచ్చారనమాట, ఆర్గానిక్. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్దాం. అదే నూనెలో అన్నీ వేసేసుకొని మిగిలిన పేస్ట్ని దానిపైన వేసేద్దాం. కొంచెం వాటర్, ఆయిల్ పైకి రావాలి ఇలాగా. చూసారా, ఇంతే, సింపుల్. కొత్తిమీర వేసుకొని దింపుకోవడం. యమ్మీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. మీరు ఇది ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఉత్త కొబ్బరి పొడి వేసి చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Please like and share, subscribe my channel. Thank you.